యోహాను సువార్త 13వ అధ్యాయం 8వ వాక్యం చదువుదాం. పేతురు నా పాదములు కడగరాదని ఆయనతో అనెను. అందుకు యేసు నేను నిన్ను కడగని ఎడల నాతో నీకు పాలు లేదు. దేవునికి స్తోత్రం. యేసుక్రీస్తు వారు శిలువ యాగానికి సంసిద్ధమైతున్నటువంటి సందర్భం. ఇక మరి కొద్ది సమయములో, కొద్ది రోజుల్లో వ్యవధిలో ఆయన శిలువలో వేలాడి లోకానికి రక్షణ తీసుకొచ్చే శుభతరుణం. మనిషి కుమారుడిగా ఈ లోకానికి యోధించినటువంటి ముఖ్యమైన ఉద్దేశం నెరవేర్చబడే ఘటం అని ఎందుకన్నానంటే అంతటి భారభరితమైనటువంటి సంఘటన. ఏ మనుష్యుడు తన జీవితంలో ఎన్నడూ అనుమతించుకోలేనటువంటి ఒక బలహీనమైన పరిస్థితి. అలాంటి ఒక శిలువ మరణానికి వెళుతున్న సందర్భంలో యేసుక్రీస్తు వారు ఒక అద్భుతమైన పరిచర్య చేశారు. ఏంటా పరిచర్య అంటే శిష్యుల పాదాలు కడిగే పరిచర్య. శిష్యుల పాదాలు కడిగే పరిచర్య. ఇంత మట్టుకు కూడా మనిషి కుమారుడు తగ్గించుకున్నాడు అనే సంఘటన ప్రజలందరికీ తెలియపరిచే ఒక అద్భుతమైన పరిచర్య. శిష్యులను కూర్చోబెట్టి ఆయనే సాక్షాత్తు ప్రతి ఒక్క పాదాలు కడుగుతున్నాడు. లోక రక్షకుడు ఆ యొక్క మనుషుల పాదాలు కడుగుతున్న సందర్భం అది. ఆ సందర్భంలో పేతురు కొంచెం చొరవ కలిగినోడు కదండి, చురుకైనోడు, చొరవన్నోడు. గబాలను ఏమో ఉంచుకోడు, మాటలేమో ఉంటే బయటికి మాట్లాడేస్తాడు. అలాంటి వాళ్ళు కూడా ఉంటారు, సంఘంలో కూడా ఉంటారు కొంతమంది. ఏదైనా ఉంటే మొహం మీద మాట్లాడతారు. అలాంటి వాళ్ళకి చాలా సమస్యలు ఎక్కువ అవుతాయి. మొహం మీద మాట్లాడే వాళ్ళకి ఎలా ఉన్నావు అంటే బాలేదు, ఎలా ఉంది కూర, చిచ్చి చండాలంగా ఉంది అనే వాళ్ళకి కొంత సమస్యలు ఎక్కువ ఉంటాయి. అవునండి, నేను ఒకసారి అలాగే నాతో పాటు ఒక బ్రదర్ని ఒకళ్ళ ఇంటికి తీసుకెళ్తే అక్కడ భోజనం పెడితే భోజనం చేస్తున్నాం. మరి అందరూ ఒకలా చేయరు కదండి. ఒకళ్ళు చెయ్యి పెద్దది, ఒకళ్ళు చెయ్యి చిన్నది. పెద్దగా ఎక్కడ ఉండాలి? చెయ్యి పెద్దగా అంటే ఇచ్చేటప్పుడు ఉండాలి, వేసేటప్పుడు కాదు. కూరలో వేసేటప్పుడు చెయ్యి పెద్దది, కానుక ఇచ్చేటప్పుడు చెయ్యి చిన్నదిగా ఉంటుంది కొంతమందికి. పాస్టర్ గారు వస్తున్నారని చెప్పి కూరలో కారం ఎక్కువ వేసేసింది, నూనె ఎక్కువ వేసింది. అప్పటికి ఆ పాస్టర్ గారు ఏం తింటారని అడిగితే నేను ఏదైనా తింటానమ్మా, పలానాది అది ఇదని ఏమి ఉండదు, దేవుడు అన్నీ మనకు కోసమే చేశాడు కదా, కాకరకాయ చేసినా తింటాను, బీరకాయ చేసినా తింటాను. కొంతమంది తినరు, కాకరకాయ చిచ్చి అంటారు, బీరకాయ బాబోయ్ నేను తిన్ను. ఉప్మానా, హాస్టల్లో ఉప్మా రోజు పెడతా ఉంటారు, మాటికి ఉప్మా వేస్తూ ఉంటారు. ఉప్మానా వద్దు మాకు బాబోయ్, ఉప్మాను ఇడ్లీయా, పూరీ కావాలి. మన గొడవ పెద్ద గొడవ హాస్టల్లో. ఆడు పెద్ద యూట్యూబ్లో ఆడు పెట్టేశాడు, ఏంటంటే మా హాస్టలర్ మాకు పూరీలు వేయట్లేదని పెట్టేశాడు. అంటే అది మూసేసే రకంగా ప్రభుత్వం వెళ్ళిపోయి. దేవునికి స్తోత్రం. ప్రియ దేవుని బిడ్డలారా, సరే అని చెప్పి వెళితే కారం ఎక్కువ వేసేసింది. సరే అని చెప్పి నేను ఒక ముద్ద పెట్టుకున్నాను. ఒక ముద్ద పెట్టుకొని నేను అందుకే ముందే వేసేటప్పుడు కొంచెం వేయండి అమ్మ అంటాను. మనోడు వేయండి అన్నాడు.
నేనేమో కొంచెం వేయండి అన్న. మనోడు వేయండి అన్నాడు. వేయండి అనే దానికి ఇంక అంతం లేదు, ఇంక అంతం లేదు దానికి. వేయండి అన్నాడు అంతే. వేయండి అని చేయి పెట్టాడు, తర్వాత ఆపండి అంటలా. ఆమె కూడా కొంచెం ప్రేమ కలిగి వేసేస్తుంది. బ్రదర్ తినండి తినండి అని వేసేస్తుంది. వేసేస్తే నేను ముద్దలో పెట్టుకునేసరికి చాలా కారం, భయంకరమైన కారం అండి. సరే మనోడు పరిస్థితి ఏంటని ఇలా చూసా. మరి మనోడు పరిస్థితి ఏంటని వేయండి అన్నాడు కదా, ఏంటని చూసేసరికి ఏమండి ముక్కు తుడుచుకుంటున్నాడు, కళ్ళు తుడుచుకుంటున్నాడు. ఏంటి మాస్టర్ గారు మీతో పాటు వస్తే మాకు భలే భోజనం దొరుకుద్ది అనుకున్నాను, ఇంత కారం వేసింది ఏంటండి బాబయ్యమా అన్నాడు. ఊరుగా పైకి గట్టిగా మాట్లాడకూడదు, వేసిందంతా తిని వెళ్ళాలి. దేవునికి స్తోత్రం. నిజంగా చెప్తున్నానండి, ఆ రోజు నుంచి ఎప్పుడైనా ప్రార్థనకి వెళ్ళినా సరే మనోడు ముందు నేను తిన్న తర్వాత తింటాడు, నేను తిన్న తర్వాతే తింటాడు. అప్పుడు దాకా తిండు, అలా చూస్తూ ఉంటాడు. అంతా ఓకేనా పాస్టర్ గారు, అంతా ఓకేనా అంటాడు. అంటే ఓకే ఓకే. దేవునికి స్తోత్రం. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, అసలు పేతురు యొక్క సందర్భం నుంచి మాట్లాడుకుంటూ కొంచెం చొరవగా ఉండే మనిషి, చొరవగా ఉండేవాడు. సిలువ మరణం గురించి మాట్లాడుతున్నప్పుడు కూడా ఏమంటాడు, అది నీకు దూరమవును గాక. ఇక ఆమెను అనలేదు, అంతే ఆమెను అనలేదు. ఏమన్నాడు, సిలువలో నేను ఇలా మరణించబోతున్నాను ఎన్ని చెప్తుంటే యేసయ్య వెనక నిలబడి అంటాడు, అయ్యా అది నీకు దూరమవును గాక అంటున్నాడు. వెంటనే సాతానా వెనక్కిపో. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, అలా పాదాలు కడిగే పరిచర్యలో యేసయ్య అలా కాళ్ళు పట్టుకుంటూ కడిగే పరిచర్య చేస్తుండగా పేతురు అన్నాడు, అయ్యా నా పాదాలు కడగద్దయ్యా అన్నాడు. అయ్యా నా పాదాలు కడగద్దయ్యా అంటే దానికి యేసయ్య ఏమన్నారు తెలుసా, నేను నిన్ను కడగని ఎడలా, ఆ మాట మీరు టిక్ చేసుకోండి, నేను నిన్ను కడగని ఎడలా నాతో నీకు పాలు లేదు. ఈ యొక్క 29వ రోజు ఆరాధనలో ప్రేమ కలిగిన దేవుడు మనతో మాట్లాడే సమాచారం ఏంటంటే, ఆయన మనల్ని కడగకపోతే మనము దేవునితో పాలు లేని వారము, అంటే దేవునితో సహవాసము లేని వాళ్ళము. దేవుడు తోడు మనకి లేదు, దేవుడు పక్షాన మనం లేము, మన పక్షాన దేవుడు లేడు. ఎవరితో దేవుడు ఉంటాడు? స్పష్టంగా దేవుడు చెప్తున్నాడు కదా పేతురుతో. ఏమంటున్నాడు పేతురు, నేను నీ పాదాలు కడగని ఎడల నాతో నీకు పాలు లేదు. అంటే అర్థం ఏంటి? ఇక నాతో నీకు సంబంధము లేదు, ఇక నువ్వు నావాడివి కావు, ఇక నా రాజ్యంలో నీకు చోటు లేదు అని అర్థం. ఈ రోజు నేర్చుకోవలసిన పాఠం ఏంటంటే, కొత్త సంవత్సరంలోనికి ప్రవేశిస్తున్న మనము కడగబడిన వారముగా ప్రవేశించాలి. మన బురద కడగబడాలి, మన యొక్క బలహీనతలు కడగబడాలి. వర్షం పడి రోడ్డు మీద నడుస్తున్నప్పుడు కాళ్ళ కంటిన బురదతోనే ఇంటిలోనికి ప్రవేశించకుండా ఇంటి బయట ఉన్నటువంటి కుళాయి దగ్గరికి వెళ్ళి కాళ్ళు ఎలా కడుక్కొని నీటిగా శుభ్రం చేసుకుని ఇంటిలోనికి ఎలా ప్రవేశిస్తామో, అలాగే 2025లో ప్రవేశించబోతున్న మనము ఈ 2024వ సంవత్సరంలో కడగబడాలి. మన దేహం, మన ఆలోచన, మన ప్రవర్తన, మన క్రియలు, మన స్వభావాలన్నీ కూడా పరిశుద్ధపరచబడాలి. ఎందుకంటే దేవుడు పరిశుద్ధుడు కనుక మనము పరిశుద్ధులమై ఉండాలి. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 14వ వచనములో ఇదే పేతురు మాట్లాడుతున్న మాటలు చూడండి. ఇదే అపోస్తలుడైన పేతురు కడగవద్దయ్యా అన్న పేతురు మాట్లాడుతున్న మాట చదువుతాం. నేను పరిశుద్ధుడనై ఉన్నాను కనుక మీరును పరిశుద్ధులై ఉండమని రాయబడి ఉన్నది. మరలా చదువుతున్నారు, మనసు పెట్టి వినండి అందరూ. పరిశుద్ధుడనై ఉన్నాను కనుక, నేను పరిశుద్ధుడనై ఉన్నాను కనుక మీరు కూడా పరిశుద్ధులై ఉండమని రాయబడి ఉన్నది. ఎక్కడ రాశారు? రాయబడి ఉంది అన్నాడు పేతురు. అంటే ఎక్కడో రాశారు కదా, ఎక్కడ రాశారు? లేవీకాండం 11వ అధ్యాయం 44వ వాక్యాన్ని చదువుతాం. నేను మీ దేవుడైన యెహోవాను, నేను పరిశుద్ధుని కనుక మీరు కూడా పరిశుద్ధులై ఉండునట్లు మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోండి. దేవునికి స్తోత్రం. సంగమా, దేవుడు మనందరితో మాట్లాడుతున్నాడు. నేను పరిశుద్ధుడనై ఉన్నా, మీ దేవుడైన యెహోవా నేను పరిశుద్ధుడనై ఉన్నా, నేను పరిశుద్ధుని కనుక మీరు కూడా పరిశుద్ధులుగా మార్చబడాలి, పరిశుద్ధులుగా ఉండాలి.
పరిశుద్ధులుగా కడగబడాలి, పరిశుద్ధులుగా నూతన పరచబడాలి అని రాయబడింది. ఇప్పుడు అక్కడికి వెళ్ళండి. ఇప్పుడు పేతురు ఆ మాట చెప్తూ నేను పరిశుద్ధుడై ఉన్నాను గనుక మీరును పరిశుద్ధులై ఉండుడని రాయబడి ఉన్నది. ఎక్కడ రాయబడింది? లేవియా కాండములో రాయబడింది. అది మనం చదువుకున్నాం. ఆ తర్వాత మనం చదవండి. కాగా మీరు విధేయులకు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దేశంలో మీ పూర్వపు అజ్ఞానపు దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక మిమ్మల్ని పిలిచినవాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తనల యందు పరిశుద్ధులై ఉండండి. సమస్త ప్రవర్తనలు టిక్ చేసుకోండి మాట. సమస్త ప్రవర్తనలు అంటే అన్ని విషయాల్లో, కొన్ని విషయాల్లో కాదు. సమస్త ప్రవర్తనలో, నీ అన్ని విషయాల్లో, నీ అంతరంగములో, నీ ఆలోచనలో, నీ దేహములో, నీ ఆత్మలో, నీ శరీరములో నీవు పరిశుద్ధుడువై ఉండునట్లుగా నిన్ను నువ్వు సరి చేసుకో. ఎంత అద్భుతమైన ప్రసంగాన్ని ఆత్మచేత ప్రేరేపించబడి పేతురు ఆ పత్రిక రాశాడో చూడండి. ఏమంటాడు? మీ యొక్క సమస్త ప్రవర్తనల యందు, సమస్త ప్రవర్తనల యందు, కొన్ని కాదు అమ్మా, కొన్నిటిలో కాదు, అన్నిటిలో, అన్ని విషయాల్లో జాగ్రత్త పడాలి. అన్ని విషయాల్లో నీవు పరిశుద్ధుడుగా ఉండాలి, పవిత్రుడుగా ఉండాలి. మీ సమస్త ప్రవర్తనల యందు, ఇంకా చెప్పాలంటే ఆదివారం చర్చిలో మాత్రమే కాదు, నీ ఇంటిలో, నువ్వు వెళ్తున్న ప్రయాణంలో, నీ ఆఫీసులో, నీ ఉద్యోగంలో, నీ చదువులో, నీ కాలేజీలో నీ ప్రవర్తన ఎలా ఉందో నీవు జాగ్రత్తగా చూసుకో. త్రాసులో పెట్టి దేవుడు చూస్తాడు. ఈ సంవత్సరం చివరిలో దేవుడు మనల్ని అడుగుతాడు, ఇవే అడుగుతాడు. ఈ సంవత్సరం నేను కాపాడాను కదా, ఈ సంవత్సరం నీ పిల్లల్ని కాపాడాను కదా, నీకు కావాల్సిన ఇల్లు ఇచ్చాను కదా, కావాల్సిన ఉద్యోగం ఇచ్చాను కదా, కావాల్సిన శాలరీ ఇచ్చాను కదా, కావాల్సినటువంటి ఆరోగ్యాన్ని ఇచ్చాను కదా. నీ క్రియలు ఎలా ఉన్నాయి, నీ బిహేవియర్ ఎలా ఉంది, నీ భక్తి ఎలా ఉంది దేవుడు చూస్తాడు. దేవుడు లెక్క అడుగుతాడు. లెక్క అడిగినప్పుడు మనము త్రోసివేయబడిన వారంగా ఉండకూడదు. త్రాసులో పెట్టినప్పుడు మనము తూగే వారంగా ఉండాలి, కానీ తొలగించబడిన వారంగా మనం ఉండకూడదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి కడగబడాలంటే ఎలా కడగబడాలి? ఎలా కడగబడాలి చూడండి. బైబిల్లో కొన్ని మాటలు మీకు నేర్పిస్తాను. ఇర్మియా గ్రంథము 2:22 చదవండి. ఇర్మియా గ్రంథము 2వ అధ్యాయము 22వ వాక్యం. నీవు క్షారముతో కడుగుకొనునను, నీవు యాసిడ్తో నిన్ను కడుక్కున్నా, విస్తారమైన సబ్బు రాసుకున్నా, మీ దోషములు మరకవలే నాకు కనబడుతున్నాయి. ఇది ప్రభువగు యెహోవా వాక్కు. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, మన దోషములంట దేవుని దృష్టిలో కనబడుతున్నాయి. ఆకాశములో నుండి దేవుడు తొంగి చూశాడు నోవాహు దినాలలో. ఇదిగో ఈ జనుల యొక్క చెడుతనము బహు విస్తారమైనది. ఆయన సంతాపపడ్డాడట. ఆకాశము నుండి తొంగి చూసి, అయ్యో వీళ్ళు తినుచున్నారు, త్రాగుచున్నారు, వివాహములాడుచున్నారు, కానీ దేవుని ఎడల భయభక్తులు లేని వారిగా ఉన్నారు. ఈ చెడ్డ జనాన్ని నేను చేసినందుకు నేను సంతాపపడుతున్నానని దేవుడు సంతాపపడ్డాడట. ఈరోజు నిన్ను చూసినప్పుడు దేవుడు నీ భక్తిని చూసి ఆయన సంతాపపడకూడదు, నీ భక్తిని చూసి ఆయన సంతోషపడాలి. దేవుని బిడ్డలారా, ఏమని రాయబడింది? మీరు యాసిడ్తో బాత్రూములు దేంతో కడుగుతారు? యాసిడ్ పోస్తారు. ఎందుకు? నీట్గా రావాలని. నువ్వు యాసిడ్తో కడిగినా అలాని యాసిడ్ పోసుకున్నారు మొహం మీదకి. ఇప్పటికే చూడలేకపోతున్నావు, ఇంకా అది పోసేవంటే ఇంక అంతే సంగతి. ఇక ఘోరలాగా ఉంటావు నువ్వు. దేవునికి స్తోత్రం. యాసిడ్తో అక్కడ ఇర్మియా ప్రవక్త అంటాడు, నువ్వు యాసిడ్తో నువ్వు కడుక్కున్నా తర్వాత విస్తారమైన సబ్బు, ఎలకతోక ఏడాది ఉతికిన నలుపు నలుపే కానీ తెలుపు కాదు. దేవునికి స్తోత్రం. అలాగా చాలా మంది ఎన్ని సంవత్సరాలు మీరు వాక్యం చెప్పినా నేను మాత్రం ఇంతే, నేను మారనంటే మారను. కాబట్టి నీకోసమే మరలా ఈ వాక్యం. ఏ విధము చేతనైనా నేను దేవుని ఎదుట నిలబెట్టుట కొరకై ఈ ఉపదేశం,
ఈ వాక్య ప్రక్షాళన. దేవునికి స్తోత్రం. ఈ సంవత్సరం చివరిలో నా వాక్య ఉద్దేశం ఒకటే, మనమందరము కూడా దేవుడు పాదాలు, ఆయన అంటాడు నేను నిన్ను కడగని ఎడల. ఈరోజు దేవుని చేత మనం కడగబడకపోతే దేవునితో మనకి పాలు లేదు, దేవుని వాగ్దానముతో మనకి పాలు లేదు, కొత్త సంవత్సరానికి మనకి పాలు లేదంటే ఆశీర్వాదానికి పాలు లేదు, దీవెనకి మనకి పాలు లేదు, దాన్ని మనం స్వతంత్రించుకోలేం. కనుక ఈ రోజు ఇప్పుడే తీర్మానం తీసుకుని ఈ స్థలాన్ని విడిచి వెళ్ళాలి. అవసరమైతే కాసేపు ప్రార్థన చేసుకుని వెళ్ళండి. కడగండి అయ్యా, నన్ను పరిశుద్ధపరచండి అయ్యా, నన్ను నూతన పరచండి అయ్యా. దేవుడు మనం చూసినప్పుడు సంతాప పడకున్నట్లుగా, సంతోషపడినట్లుగా మనం కడగబడాలి. యోబు గ్రంథకర్త కూడా ఒక మాట అంటాడు చూడండి, 9వ అధ్యాయము 30వ వాక్యం. ఇర్మియా ప్రవక్త ఏమంటున్నాడు, యాసిడ్తో కడిగిన విస్తారమైన సబ్బు నురగ వేసినా సరే మరక కనబడుతుంది. అలాగే చూడండి యోబు 9:30. యోబు గ్రంథము 9వ అధ్యాయం 30. నేను హిమముతో నన్ను కడుక్కుకొనినను, సబ్బుతో నా చేతులు కడుక్కొనినను, సబ్బుతో నా చేతులు కడుక్కున్నా నీవు నన్ను గోతిలో ముంచెదవు, అప్పుడు నేను నా స్వతంత్ర వస్త్రములకై అసహ్యుడనగుదును. దేవునికి స్తోత్రం. ఏమంటున్నాడు యోబు? ఏమంటాడు? అయ్యా, సబ్బుతో నా చేతులు కడుక్కున్నా సరే నేను గోతులో ఉన్నాను, అసహ్యంగా ఉన్నాను, ఇంకా నాలో దుర్వాసన, ఇంకా నాలో బలహీనత, ఇంకా నాలో చెడు కనబడుతుంది. దావీదేమంటాడు చూడండి ఒకసారి కీర్తనలు. దావీదేమంటున్నాడు 51వ కీర్తనలో దావీదేమంటున్నాడు? అమ్మా చదవండి, 2-3 వాక్యాలు చదవండి. నా దోషము పోవునట్లు నన్ను బాగుగా కడుగుము, నన్ను బాగుగా కడుగయ్యా, నా పాపము పోవునట్లు నా పాపములు పోవునట్లు నన్ను పవిత్రపరచుము, నన్ను పవిత్రపరచు. నా అతిక్రమములు నాకు తెలిసే ఉన్నవి, నా పాపం ఎల్లప్పుడూ నా ఎదుటనున్నది, నీకు కేవలము నీకే. 7వ వాక్యం చూడండి, 7వ వాక్యం చదవమ్మా. నేను పవిత్రుడు అగునట్లుగా హిస్సోపుతో నా పాపమును పరిహరింపయ్యా, హిమము కంటే నేను తెల్లగా నుండునట్లుగా నీవు నన్ను కడగండి. ప్రైజ్ ది లార్డ్. దావీదు అపవిత్రుడయ్యాడు. పరిశుద్ధంగా ఉండవలసిన దావీదులోనికి పాపము ప్రవేశించింది. అప్పుడు దావీదు ఏమంటున్నాడంటే, అయ్యా నాలో నా పాపమును కడుగయ్యా అన్నాడా? నా పాపములను కడగండి, నా దోషములను కడగండి, హిమము కంటే తెల్లని, ఎలాంటి మచ్చ లేని, ఎలాంటి నలుపు లేని, ఎలాంటి చీకటి లేని, ఎలాంటి బంధకాలు లేని, ఎలాంటి బలహీనత లేని ఒక తెల్లగా నన్ను శుద్ధి చేయి, నన్ను పరిశుద్ధపరచు. తెలుపు దేనికి సాదృశ్యం అంటే పరిశుద్ధతకు సూచన. తెలుపు పరిశుద్ధతకు సూచన. అలాగా నన్ను తెల్లగా ఉంచయ్యా అని దావీదు ప్రార్థన చేసినట్టుగా ఈ కడబరి దినాల్లో మనం అందరము ప్రార్థన చేయాలి, ప్రార్థన చేసుకోవాలి. ఇతరుల కొరకు కాదు, నీ కొరకు నువ్వు ప్రార్థన చేసుకోవాలి. ఎన్నో ప్రమాదాలు, ఎన్నో గాయాలు, ఎన్నో ఇబ్బందులు. ఏమండి ఈ 2-3 రోజులు ఎన్ని వార్తలు వింటున్నాం. అసలు పెద్ద పెద్ద వ్యక్తులు, ధనవంతులు, ఏమంటే ఉన్నతమైన ఆరోగ్యంగా ఉన్న వాళ్ళు కూడా కాలగర్భంలో కలిసిపోయారే. ఒక మంచి ఉద్యోగం సంపాదించుకుని ఏమంటే మెరిట్ లో ఇంచుమించుగా ఫస్ట్ ప్యాకేజ్ 25 లక్షల ప్యాకేజ్ సంపాదించుకుని సంతోషంగా ఉన్న ఆమె బండి మీద తీసుకెళ్తున్నాడంట. ఒక సహోదరు స్నేహితుడు బండి మీద తీసుకెళ్తుంటే ఏమండి ఒక కారు వచ్చి వేగంగా వచ్చి ఒక కారు ఢీ కొడితే ఇద్దరు స్పాట్లో చనిపోయారండి. 25 lakhs ప్యాకేజ్, మెరిట్ స్టూడెంట్. ఈరోజు లేదు, కానీ దేనికి యోగ్యత లేకపోయినా దేవుడు నన్ను కాపాడాడు, దేవుడు మిమ్మల్ని కాపాడుతున్నాడు, మీ బిడ్డలు కాపాడుతున్నాడు. మీరు అనుకోవచ్చు నాకు డ్రైవింగ్ స్కిల్స్ ఉన్నాయి. నీకు కాదు స్కిల్స్ కావాల్సింది, అవతలోడికి కావాలి స్కిల్స్. నేను తప్పించే స్కిల్స్ అవతలోడికి ఉండాలి. అలా తప్పించగలిగిన టాలెంట్ ఉన్నవాడు ఎవరో తెలుసా? కృప కలిగిన దేవుడు. కృప ఆ కృప నిన్ను తప్పిస్తుంది, ఆ కృప నిన్ను కాపాడుతుంది, ఆ కృప నిన్ను సంరక్షిస్తుంది, ఆ కృప నీ ప్రాణాన్ని సంరక్షించింది, ఆయుష్ని పొడిగించింది. ప్రైజ్ ది లార్డ్. ఎన్ని మరణకరమైన రోగాలు ఉన్నాయి లోకంలో, ఎన్ని మరణకరమైన రోగాలు ఉన్నాయండి. వాటన్నిటిలో నుండి దేవుడు మనం తప్పించాడు. కొన్ని రోగాలు సాధారణమైన రోగాలు. ఏమని ప్రార్థన చేయాలి, ఏమని చేసుకోవాలి?
అయ్యా మమ్మల్ని కడగండి కడగండి కడగండి, పరిశుద్ధపరచండి పరిశుద్ధపరచండి అయ్యా. అయ్యా తెల్లగా శుద్ధి జరగాలి. అందరూ కూడా అలా శుద్ధి జరగాలి ప్రభువా. నోరు తెరిచి అడగండి అందరూ కూడా, అయ్యా నన్ను కడగండి. అడగండి అందరూ నోరు తెరిచి అడగండి. యేసయ్యా నన్ను కడుగయ్యా, పరిశుద్ధపరిచయ్యా, పవిత్రపరిచయ్యా. నీకు అనుకూలమైన వ్యక్తులముగా, నీకు యోగ్యమైన వ్యక్తులముగా, మీరు మెచ్చిన వ్యక్తులముగా, మీకు ఇష్టలుముగా మేము మార్చబడాలి. 2024 ఈ చివరిలో అయ్యా మేము బాధలన్నీ బలహీనతలన్నీ విడుదల పొంది నూతనముగా కొత్త సంవత్సరంలో అడుగు పెట్టాలి. పాతవి గతించను, సమస్తము కొత్తవాయినట్లుగా నూతన హృదయం నాకు దయచేయి, నూతన మనసు నాకు దయచేయి. కొత్త మనసు నాకు కావాలయ్యా. దేవుడు అలాగున చెయ్యును గాక. ఆమేన్. కడగబడే అంశాలలో ఒక 3 ప్రత్యేకమైన విషయాలు మీకు మీ ఎదుట ఉంచి నేను ముగిస్తాను. 3 ప్రత్యేకమైన విషయాలు. మొదటి మాటను మనం చదువుకుందాం, బైబిల్లో నుండి చదువుకుందాం. యెషయా గ్రంథం 59వ అధ్యాయం చదవండి. రక్షింపనేరకుడునట్లు యెహోవా హస్తము కుర్చు కాలేదు. హలో, 2025లో నిన్ను రక్షించడానికి దేవుని హస్తాలు కొరచగా ఏమీ లేవు, సంసిద్ధంగా ఉన్నాయి, రెడీగా ఉన్నాయి. ఆ చేతులకి గాయాలున్నాయి, ఆ చేతుల్లోంచి రక్తం గారుతుంది, ఆ చేతులు నీ కొరకు సంసిద్ధంగా ఉన్నాయి. తర్వాత మాట, విననేరకుండునట్లు ఆయన చెవులు మందము కాలేదు. ఈ 24వ సంవత్సరంలో నీ ప్రార్థన దేవుడు వినట్లేదని నువ్వు అనుకుంటున్నావేమో. హలో, దేవుడు నీ ప్రార్థన వింటున్నాడు. విననేరకుండునట్లు మన యేసే చెవిటివాడు కాడు. నీకు ఒకవేళ చెవుడు ఉందేమో, దేవుడు వాక్యం నీకు అర్థం కావట్లేదేమో, సేవకుల బాధ నీకు అర్థం కావట్లేదేమో, ప్రసంగం నీకు అర్థం కావట్లేదేమో, నీకు చెవుడుందేమో. అందుకే ఆయన అన్నాడు, చెవి గలవాడు ఆత్మ చెప్పు సంగతులు ఎవరు వింటారు? ఆత్మ చెప్పు సంగతులు చెవి గలవాడు అంటే చెవి లేనోడు కూడా ఉంటాడా? అదేగా మరి అర్థం. ఇప్పుడు దేవుడు ఒక మాట అన్నారు, ఏమన్నారు? చెవి గలవాడు అంటే చెవు ఉండి కూడా వినలేని వాళ్ళు ఉంటారు. 59వ అధ్యాయములో తర్వాత ఇంకొక మాట ఉంది, ఏమనుంది? మీ దోషములు మీకును మీ దేవునికి అడ్డముగా వచ్చెను, మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరిచెను కనుక ఆయన ఏం చేస్తున్నాడు? ఆలకింపకున్నాడు. ఎందుకు దేవుడు వింటల్లని ప్రార్థన అంటే అక్కడ చూడండి, 3వ వాక్యంలో చూడండి, మీ చేతులలో రక్తము చేత మీ వేళ్లలో దోషము చేత అపవిత్రపరచబడి ఉన్నవి. ప్రైజ్ ది లార్డ్. మీ చేతులు, హలో చెప్పండి, మీ చేతులు, దేవుడు అంటున్నాడు మీ చేతులు రక్తము చేత మీ వేళ్లలో దోషము చేత అపవిత్రపరచబడ్డారు. అదే యెషయా గ్రంథం 1వ అధ్యాయం, అదే యెషయా గ్రంథం 1వ అధ్యాయం 15వ వాక్యం చదువుదాం. నా కన్నులు కప్పుకొందును, మీరు బహుగా ప్రార్థన చేసిన నేను వినను. మీ చేతులు రక్తముతో బాగా కొంతమంది చూడండి, బహుగా అయ్యా ఎంత గట్టిగా ప్రార్థన చేసిన దేవుడు ఏం చేయట్లేదంట, వినను. బహుశా ఒకవేళ ఇక్కడ కూర్చున్న మీలో కూడా కొంతమంది ప్రార్థన చేస్తుండే దేవుడు వింటలేదేమో. ఈ మాట అండర్లైన్ చేసుకో, ఈ మాట గీత గీసుకో, నీ బైబిల్లో గీత గీసుకో, నీ బ్రతుకులో బాటగా మార్చుకో. చదవమ్మా. నీ చేతుల్లో రక్తముతో నిండి ఉన్నవి, మిమ్మను కడుక్కొనుడి, శుద్ధి చేసుకొనుడి, మీ దుష్క్రియలు నాకు వాటిని తొలగించుకో, కీడు చేయట మానుడి, మేలు చేయట నేర్చుకోండి, మిమ్మల్ని కడుక్కొనుడి, శుద్ధి చేసుకొనుడి. ఆ మాట టిక్ చేసుకోండి. ఏం చేయాలి? మనం కడుక్కోవాలి, శుద్ధి చేసుకోవాలి. అలా శుద్ధీకరించబడి కడగబడి కొత్త సంవత్సరంలో మనం కనబడాలి. దేవుని కంటికి అలా కనబడాలి. నీ కంటికి, దేవుని కంటికి, ఎదుటివాని కంటికి నీవు శుద్ధుడుగా పరిశుద్ధునిగా కనబడుదువుగాక. అలా దేవుడు నిన్ను కడిగి పరిశుద్ధపరచునట్లుగా నిన్ను నీవు దేవునికి అప్పగించుకుందువుగాక. ప్రైజ్ ది లార్డ్. చేతులు మొదట ఏంటండి? మీ చేతులు కడుక్కోవాలి, నీట్గా శుభ్రంగా కడుక్కోవాలి. చేతుల ద్వారానే కదా ఆరాధన చేస్తాం, మన చేతులతోనే కదా యేసయ్య ప్రార్థన చేసేటప్పుడు అయ్యా నీకు వందనాలు. ఈ చేతుల్లో దోషం కనబడితే ఎట్లా దేవుడు కార్యాలు చేస్తాడు అంటే, నేనేమంటున్నాను అంటే, చేతులు కడుక్కోవడం అంటే సబ్బుతో కడిగేసుకుంటారా? తెల్లగా అయిపోవాలి చేతులు, ఇంకా పెయింట్ వేసుకుంటారు, కింద పెయింట్ వేస్తున్నారు, తెల్ల డబ్బా తెచ్చేసి
దాంట్లో ముంచితే తెలిపోయిపోతుంది. అది కాదమ్మా, హలో, అది కాదండి, అది కాదు. ఈ చేతుల ద్వారా నువ్వు ఏమేమి చెడ్డ కార్యాలు చేసావో నీకు తెలుసుగా. చేతిలో ఎప్పుడు ఉండేది ఏది చెప్పండి? చేతులు ఏమున్నాయి? ఎన్నెన్ని ఉన్నాయో అసలు. ఏమండి, నేను ఒకసారి మన ఒక విశ్వాసిదే ఫోన్ చెప్పాను మీకు. ఒకసారి ఫోన్ తీసుకుంటే లాక్ పడిపోయింది. ఏం పడిపోయింది? లాక్ పడిపోయింది. సరే, లాక్ పడింది కదా అని చెప్తే లాక్ తీయ్యా అన్న. లాక్ తీయ్యా అంటే ఒకసారి వచ్చి తీసాడు. నాకు అర్థం కాల. మళ్ళా కాసేపు అయ్యాక లాక్ పడిపోతే సరే అని చెప్పి, అలా కాదు ఒకసారి చూపి నాకన్నా, అత్తమాన్ని నేను పిలుస్తా, చూపి నాకన్నా అంటే, ఏం లేదన్న, చాలా ఈజీ అన్న, ప్యాటర్న్ అండి, చాలా ఈజీ అన్న అని చెప్పి నేనన్నా, నా వల్ల కాదు ఇది. బైబిల్లో ప్రకటన గ్రంథం వరకు నాకు అర్థమైంది, కానీ ఈ ప్యాటర్న్ నాకు అర్థం కాల. చాలా రకరకాలైనటువంటి కార్యక్రమాలు నీ సెల్ ఫోన్లో నుండి వేటిని నీవు చూస్తున్నావు, వేటిని యాక్సెప్ట్ చేస్తున్నావు, ఎవరెవరు ఫోన్లు యాక్సెప్ట్ చేస్తున్నావు, ఎవరెవరు ఫోన్లకి మెసేజ్ పెడుతున్నావు. జాగ్రత్తగా ఉండండి. నేను చెప్పట్లా, ప్రతి ఓళ్ళకి ఫోన్ చేస్తుండే చెప్తున్నారు. మీకు వస్తున్నాయా? సైబర్ నేరగాళ్ళతో జాగ్రత్తగా ఉండండి. మీ ధనాన్ని పొదుపు చేసుకోండి. ఏడ పొదుపు చేసి ఇచ్చారు మమ్మల్ని? ఏడ పొదుపు నిశ్చయించావు నువ్వు? దేవునికి స్తోత్రం. వస్తున్నాయా? నేనేమన్నానంటే, మిస్డ్ కాల్ ఇచ్చే వాళ్ళతో జాగ్రత్తగా ఉండండి. మిస్డ్ కాల్ ఇచ్చే వాళ్ళతో జాగ్రత్తగా ఉండండి. రే, ఇంత నీకు అన్లిమిటెడ్ బ్యాలెన్స్ వచ్చింది కదా, చిన్న రీఛార్జ్ చేస్తే అన్లిమిటెడ్ కదా, ఇప్పుడు కూడా మిస్డ్ కాల్ ఇచ్చాడంటే దాని అర్థం ఏంటి? అమ్మా, ఫ్యామిలీలో ఉన్న వాళ్ళు అర్థం చేసుకోవాలి. మిస్డ్ కాల్ అంటే అర్థం ఏంటి? నిన్ను మిస్సెస్గా చేసుకుందామని అర్థమవుతుందా? ఆల్రెడీ నువ్వు మిస్సెస్ అయినా పర్లేదు, ఆడికి చిచ్చి అంటున్నావా? అమ్మా, పరిస్థితులు అలా ఉన్నాయండి అయ్యా, అందుకే జాగ్రత్తగా ఉండాలి. హైదరాబాద్లో మంచి కుటుంబం, చాలా మంచి కుటుంబం, ఫ్యామిలీ బాగా సెటిల్ అయింది. మిస్డ్ కాల్ వచ్చిందని అమ్మగారు వంటగదిలో ఉండి, ఎవరండి మిస్డ్ కాల్ ఇచ్చారంటే, అయ్యో తెలియక మీకు మిస్డ్ కాల్ వచ్చిందండి, మీ వాయిస్ చాలా బాగుందండి. ఇలా ఆయన అనలేదంటే ఎప్పుడు ఇవని. అందుకే కొంత ఇంట్లో భర్తలు ఏం చేయాలి, భార్యలే ఏమనాలి? అసలు నేను చూస్తుంటే కొంతమంది అంటారు, ఎవరిని చూసినా మీరు చూసినట్టే ఉంది, నాకేంటి అర్థం కావట్లేదు. భూషణ్ గారు అలా నీలిమ గారిని చూసినప్పుడు మీరు అనాలి, మా సాయి గారు రాలేదు. అప్పారావు గారు మీరు కూడా ఏమనాలి? రావణమ్మ గారు, ఎటు పోయినా నువ్వే కనపడుతున్నావు, నాకు ఎవరిని చూసినా నాకు నువ్వులాగా కనపడుతున్నావు అనాలి. అన్నాం అనుకోండి, వాళ్ళు ఒక గరిటేసే ఆ చికెన్ ఇంకో 2 గరిటలు వేస్తారు. తినండి ఎందుకంటే తినండి అంటలేదు వాళ్ళు, పొగడండి తినండి. పొగిడితే తింటావు, పొగడకపోతే అప్పుడు కూడా తింటావు, కానీ వేరే తింటావు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వెంటనే ఈ మాటలు మొదలెడితే ఆయన కూడా మాటలు మొదలెట్టాడు. ఇంకిద్దరు మాట్లాడుకున్నారు. ఏమండి, భర్తను వదిలేసింది, పిల్లలు ఉన్నారు, కుటుంబాన్ని వదిలేసింది, ఆయన పట్టుకుని వెళ్ళిపోయింది. ఆయన సూసైడ్ చేసుకున్నాడు. తన భార్య వెళ్ళిపోయిందని సూసైడ్ చేసుకున్నాడు. 2 పిల్లలు అనాథలు అయిపోయారు. వెల్ సెటిల్డ్ ఫ్యామిలీ. 2 పిల్లలు రోడ్డు మీదకి వచ్చేసారు. అపార్ట్మెంట్ సొంతంగా కొనుక్కున్నారు. 2 పిల్లలు దిక్కులేని వాళ్ళు అయిపోయారు. ఎందుకు ఈ మాటలు చెప్తున్నాను? జాగ్రత్తగా ఉండవలసిన కాలం ఇది. నీ చేతులు జాగ్రత్తగా భద్రపరుచుకో. ఎవరికి పడితే వాళ్ళకి షేక్ హ్యాండ్లు ఇవ్వకండి. గొర్రె చర్మం కప్పుకున్నా తోడేళ్ళు లోకంలో ఉన్నాయి, జాగ్రత్త. ఎవరికి పడితే వాళ్ళకి షేక్ హ్యాండ్లు ఇవ్వద్దు. ఆడవాళ్ళకి ఆడవాళ్ళే. ప్రైజ్ ది లార్డ్. ఇది వరకు కాలం అండి, ఇది వరకు కాలం. ఇప్పుడు ఏడ ఉంది అసలు చెప్పండి? అందరూ మీకు గర్ల్ ఫ్రెండ్ లేరా? అదేదో మహా పాపమా, అలా చూస్తున్నారు. ఏంటి, నీకు ఆడపిల్ల ఎవరు మాట్లాడరు నీతో? తేడా ఏంటి పంపించేసి? దిక్కుమాలలో నువ్వేరా తేడా? దేవునికి స్తోత్రం. అటు పోయి కాలం పోయిందండి, అటు పోయింది కాలం. ఇటు పడింది. ఏమంటున్నారు? నీకు ఎవరు బాయ్స్ ఫ్రెండ్స్ లేరా? చేతులు కడుక్కోవాలి. తర్వాత ఏం రాస్తుంది? యెషయా గ్రంథం 59లో ఏం రాస్తుంది?
మీ పెదవులను అబద్ధములాడుచున్నవి, మీ నాలుక కీడును బట్టి మాట్లాడుచున్నది, నీతిని బట్టి. కాబట్టి నువ్వేం చేయాలి? నీ పెదవులు కడుక్కోవాలి, నీ పెదవులను పరిశుద్ధపరచుకోవాలి, నీ చేతులు కడుక్కోవాలి. వేటిని పడితే వాటిని ముట్టుకోకూడదు, వేళ మధ్యలో ముట్టుకోకూడదు. ఏంటయ్యి జనవరి వస్తే స్తోత్రం ఏమంటారంటే ఓ చేయి తగ్గింది కూర్చోవచ్చుగా. అలా అన్నీ కొంపంతా కొల్లేరు చేశారు. దేవునికి స్తోత్రం. అర్థమవుతుందండి? ఇదిగోండి ఓ చెయ్యి తగ్గిందంటే నాకు చేతులు లేవు అనుకుని వెళ్ళిపోండి మీరు. ఒక గొప్ప ప్రార్థనాపరుడు తన రైలు ప్రయాణంలో కింద కూర్చుని ఉంటే పై భాగంలో భర్తలో పేకాట ఆడుకుంటుంటే ఒక కార్డు కింద పడితే ఈ కింద కూర్చున్న ఆయన చూసి, అయ్యా కొంచెం ఆ పేక ముక్క అందుకో అంటే ఈయన అలా కిందకు చూసి, నాకు చేతులు లేవు కదా అన్నాడు వాళ్ళతో. ఏమన్నాడు? ఏంటయ్యా తమాషా ఆడుతున్నావా? ఏమా కళ్ళేం కనబట్టలేదు అనుకున్నావా ఏంటి? నీ 2 చేతులు ఉన్నాయిగా, అయ్యో చేతులు కదిలిస్తున్నావు, బాగానే ఉన్నావుగా. చేతులు ఎత్తడం ఏంటంటే, నేను ఇది వరకు ఈ చేతులతో చాలా అపవిత్రమైన పనులు చేశాను, కానీ యేసయ్య రక్తములు నేను కడగబడిన తర్వాత ఈ చేతులు దేవునికి అప్పగించాను. ఇక ఈ చేతులతో అపవిత్రమైన వాటిని దేనిని ముట్టను. ప్రైజ్ ది లార్డ్. అలాంటి తీర్మానంలోనికి మనమందరం వచ్చుదుము గాక, అలాంటి నిబంధనలోనికి మనమందరం వచ్చుదుము గాక, అలాగున దేవుడు మనల్ని రేపును గాక. రెండో విషయం పెదాలు. యెషయా ప్రవక్త కూడా ఏమన్నారు చదవండి ఆ మాటలు ఒకసారి. యెషయా గ్రంథములో 6వ అధ్యాయము 5వ వచనం. నేను అపవిత్రమైన పెదవుల కలవాడను, అపవిత్రమైన పెదవులు కల జనుల మధ్య నివసించువాడను. దేవునికి స్తోత్రం. యెషయాకి ఒక విలువైన దర్శనము కనబడుతున్నప్పుడు ఈ సేవా దర్శనములో యెషయా అంటున్నాడు, అయ్యో ఏమంటున్నాడు? అయ్యో నేను అపవిత్రమైన పెదవుల కలవాడును, నన్ను పవిత్రపరిచయ్యా అని తను తాను దేవునికి అప్పగించుకున్నప్పుడు ఆకాశం నుండి అగ్ని పంపించబడింది. ఆ అగ్ని చేత తన పెదవులు కాల్చబడి పరిశుద్ధుడిగా మార్చబడ్డాడు. దేవుని మాటలు తన నోటన వినిపించబడేటట్లుగా యెషయాని దేవుడు ఆశీర్వదించి శుద్ధీకరించాడు. నీవు ఏ అపవిత్రతలో ఉన్నావు? ఏమంటాడు యెషయా? దేవుడు చెప్తున్నాడా? యెషయా మాట్లాడుతున్నాడా? ఏమంటున్నాడు? యెషయా అంటున్నాడు, నేను అపవిత్రమైన. నీవు ఈరోజు ఏ అపవిత్రతలో ఉన్నావో, అది పెదవులు కావచ్చు, చూపు కావచ్చు, లేక మనసు కావచ్చు, లేక చేతులు కావచ్చు, లేక ఇతరితర శరీర భాగాలు కావచ్చు, వేటిలో అపవిత్రపరచబడుతున్నావు. ఆలోచనలు అపవిత్రపరచబడుతున్నావా, లేక నీ శరీరం పరంగా అపవిత్రత నీలోకి చొరబడుతుందా? నీవు సరి చేసుకోవలసిన కాలం ఇది, సరిదిద్దుకోవలసిన కాలం ఇది. దేవుని సన్నిధిలో నుండి సాధారణంగా వెళ్ళాలని ఆలోచన చేయకండి. ఒక కృప పొందుకుని ఈ స్థలాన్ని విడిచి మనం వెళ్ళాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఏమేం మాట్లాడావు నీ నోటితో? సేవకులు దూషించావా? ఈ సంవత్సరం ప్రారంభం నుండి ఇంతవరకు ఏదైనా అబద్ధాలు ఆడావా? బూతులు మాట్లాడావా? కాని మాటలు మాట్లాడావా? ఏమండి పనికి మాలిన సినిమా పాటలు పాడావా నీ నోటితో? కొంతమంది ఇక్కడ పాడతారు, ఇక్కడ దేవుని పాటలు పాడతారు, బయటికి వెళ్ళి ఆ పాటలు పాడతారు. ఆటోలో కొన్నిసార్లు దేవుని పాటలు, ఇంకొన్నిసార్లు వస్తున్నాయా? అవట్లేదా? దేవునికి స్తోత్రం. నేను ఒక ఆటో ఎక్కితే యెహోవా నా కాపరి అని రాశాడు. మొత్తం సినిమా పాటలు పెడుతున్నాడు. పెద్ద డెక్కలు పెట్టుకుని ఎంత దమ్ము పని చేసేవాళ్ళు ఉంటారు చూసారండి పాప వాళ్ళు అని నేను అడిగాను ఒకసారి. ఈ దమ్ము డాక్టర్ చేసేవాళ్ళు పెద్ద పాటలు పెట్టుకుంటారు, పెద్ద పాటలు పెట్టుకుంటారు. అసలు ఊరందరికీ అసలు అక్కడ మైక్ ఉంటే సరిపోయి పెద్ద స్వార్థ చేసేచ్చు మనం. ఊరికి సరిపడే మైక్ ఏమండి పడాలి, ఊర్లో తిరిగేస్తారు ఒక్కోసారి. అది ట్రాక్టర్ వేసుకుని వచ్చేస్తా ఉంటే అసలు ఎవరికి మాటలు వినబడవు, అంత పెద్ద ట్రాక్టర్ పెట్టుకుంటారు. నేను అడిగాను ఒకసారి, అడిగాను, నాకు సందేహాలు ఎక్కువ కదండి, ఎందుకని మీరు అంత పెద్ద పాటలు పెట్టేసుకుంటారంటే ఊపు కోసం అంట. ఆయన అన్నాడు నాతో, హుషారు వస్తుందండి మాకు ఆ పాటలు పెడితే, హుషారుగా ఉంటుంది మాకు, అందుకు అలాంటి పాటలు పెట్టుకుంటాం అండి. దేవునికి స్తోత్రం. మనకి హుషారు దీంట్లో ఉండాలి.
ఎడకొచ్చినమ్మా, స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము యేసు. ఎప్పటికి ఎక్కుతావు నువ్వు ఎక్కే లోపు నేను చరణంలోకి వెళ్ళిపోతాను, కొట్టే లోపలికి ఆఖరి చరణంలో ఉంటాను. చూడండి, పొరపాటు నువ్వు అక్కడ కింద ఉన్నావంటే పైకి వచ్చేసరికి కూటమైపోద్ది. దేవునికి స్తోత్రం. తింటున్నా సరే ఏం చేయాలి? తింటున్నా సరే అలా వదిలేసి, లేదా అది నచ్చిందనుకో అలా చేతితో పట్టుకుని పరిగెత్తుకుంటూ వచ్చేది, తినుకుంటూ వచ్చేయాలి. స్తోత్రం. బయట మంచి హుషారుగా ఉంటారు అని, బయట ఏడకి వచ్చేసరికి కొట్టండి, చప్పట్లు కొట్టండి ఒకసారి గట్టిగా. ప్రైజ్ ది లార్డ్. చేతులెత్తి హల్లెలూయా. ఏదో ఊర్లో పల్లెటూరులో అసలు వాగు లేదంట. ఏం లేదు? వాగు లేదంట. రాజకీయ నాయకుడు వస్తే నేను మీకు వంతుని కట్టిస్తానన్నాడంట. వాగు లేని చోట వంతుని ఎందుకు? అసలు వాగే లేదు కదరా అంటే నేను మీకు వంతుని కట్టిస్తానంటే దారిని పోయే కొంతమంది మనలాంటి పిచ్చోడా, వాగే లేదురా మన ఊర్లో. వాగలేదా? మరి వాగు కూడా తెస్తాడు ఆయన, తెస్తాడు. సముద్రాన్ని కూడా తెస్తాడు ఆయన. దేవునికి స్తోత్రం. చేతులెత్తి ముగిస్తున్నాను దేవుని బిడ్డలారా. చివరి మాట ఒకటి, నీ చేతులు తినేటప్పుడు మీ చేతులు కడుక్కుంటారా? ఇప్పుడు మీరు ఏం తింటున్నారు? వాక్యాన్ని భుజిస్తున్నారు కదా, మరి ఈ వాక్యాన్ని భుజించేటప్పుడు కూడా మీ చేతులు నీట్గా కడుక్కొని భుజించండి. తర్వాత పెదాలు పవిత్రపరచబడాలి. తినే ఆహారం పవిత్రమైనదని, మంచి మాటలు మాట్లాడాలి. ఎప్పుడు చూసినా మంచి మాటలు మాట్లాడాలి. అర్థమవుతుందండి? ఎప్పుడు పాజిటివ్గా ఉండాలి. నువ్వు బాగుపడతావు, నీకు ఆరోగ్యంగా ఉంటుంది. ఐసీయూలో ఉన్నోడి దగ్గరికి వెళ్ళి డాక్టర్ ఏం చెప్తాడు తెలుసా అండి? బయట మనకేం చెప్తాడంటే కష్టం అంటాడు, లోపలికి వెళ్ళేటప్పుడు అదే మాట నువ్వు చెప్పకంటాడు. ఏమంటాడు? మీరైతే చెప్తారు ఏమనంటే, నీకు ఉన్నదన్నట్టు చెప్పేద్దాను కానీ డాక్టర్ నువ్వు రేపు వెళ్ళిపోతావు అంటున్నాడు. హాస్పిటల్ బయటిగా కాదు, పైకి. నీ పుణ్యమా అంటూ ఆ క్షణంలోనే ఏంటి పేషెంట్. ఎంతమందిని నిరుత్సాహపరిచావు. దావీదు యుద్ధానికి వెళ్తుంటే అంటున్నారు, ఏంటి నువ్వా యుద్ధానికా? ఆ మాటలని దావీదు ఆగిపోయి ఉంటే చరిత్ర ప్రారంభించబడేది కాదు. ఒకవేళ నిన్ను నిరుత్సాహపరిచిన అక్కడే నువ్వు దేవుని కొరకు నిలబడు. నీ ద్వారా కూడా ఒక చరిత్ర ప్రారంభించబడుతుంది. నీ కుటుంబమే ఒక చరిత్రగా మార్చబడుతుంది. నీవే ఒక చరిత్రగా మార్చబడతావు. అన్నలన్నారు దావీదుని, అన్నలన్నారు నీవు వెళ్తా, నువ్వా యుద్ధం? గొర్రెలను ఏం చేసావు తిట్టారు. రాజు అన్నాడు, నువ్వు యుద్ధం చేస్తావా? నీ వాటం చూస్తుంటే ఏంటి గొర్రెలు కాసుకునే వాళ్ళు, నువ్వేం యుద్ధం చేస్తావు? సరే రాజు బట్టలు వేసుకొని ములిగిపోయాడు మనోడు. కనిపించట్లే, రాజు బట్టలు వేసుకునేసరికి ములిగిపోయాడు. బాబా అయ్యా అది వేసుకోగానే కుప్పకూలిపోతున్నాడు. అయ్యా ఇవన్నీ మోసే అలవాటు నాకు లేదయ్యా, కర్ర రాయి పట్టుకెళ్ళిపోతాను, వరుస తీసుకుని వెళ్తానయ్యా చాలండి. దేవునికి స్తోత్రం. నిరుత్సాహపరచొద్దు, ఎవరిని కూడా డిస్కరేజ్ చేయొద్దు, వాళ్ళని డిసప్పాయింట్ చేయొద్దు, నెగిటివ్ మాట్లాడకండి. బీ పాజిటివ్. కోవిడ్ టైంలో మాత్రమే మాట నేను చెప్పలేదు, మిగతా అన్ని టైంలో చెప్తున్నా పాజిటివ్గా ఉండండి. కోవిడ్ టైంలో నెగిటివ్గా ఉండండి అన్నాను. కోవిడ్ నెగిటివ్, కొంతమంది పాజిటివ్ అన్నారు. నేను కూడా పాజిటివ్ అంటే నేను నీకు నెగిటివ్. దేవునికి స్తోత్రం. అమ్మా ఏ విషయంలో అయినా సాధిస్తాం, దేవుడు జయమిస్తాడు, కూలింగ్ చోట నిలబెడతాడు దేవుడు. అంబేద్కర్ గారు ఏమండి ఒక ఉన్నతమైన ఈ రోజు విలువను ప్రపంచమంతా కూడా కొనియాడుతున్నారంటే కారణం ఏంటో తెలుసా? వాళ్ళ నాన్న చదివించలేని స్థితిలో కూడా వీధి లైట్ల కింద కూర్చొని చదువుకున్నాడండి ఆయన. వీధి లైట్ల కింద కూర్చొని చదువుకున్నాడు ఆయన. చదువుకుని రాజ్యాంగాన్ని చేయగలిగిన ఒక స్థితి, ఒక ఉన్నతమైనటువంటి గౌరవం, ఉన్నతమైనటువంటి ఘనత. దేవునికి స్తోత్రం. డిస్కరైజ్ అవ్వలేదు. తనకు కలిగి ఉన్న దానిని బట్టి సాధించాలని పట్టుదలతో ముందుకు సాగినప్పుడు దేవుడు నిశ్చయముగా విజయాన్ని ఇస్తాడు. ఓటమిలోనే జయాన్ని సాధించాలి,
ఓడిన చోటే మరలా విజయాన్ని సాధించాలి. దావీదు అంటాడు, ఇదిగో కీర్తనలో అంటాడు, దావీదు 3వ కీర్తనలో అంటాడు, నా తల పైకెత్తువాడు ఆయనే. నా తల అంటే నా తల దించబడింది, నా తల దించబడింది. శత్రువులు నా పైన కూర్చున్నారు, నన్ను అపహాసం చేసేవాళ్ళు నా మీద కూర్చున్నారు. అయితే నా తలను దేవుడే పైకెత్తుతాడు. మీ తలను దేవుడు 2025లో పైకెత్తబోతున్నాడు. మీరు నమ్మండి. మార్క్ దిస్ వర్డ్, డెఫినెట్లీ గాడ్ ఈస్ గోయింగ్ టు డూ ద మిరకల్స్. దేవుడు అద్భుతం చేయబోతున్నాడు. విశ్వసించు. అమ్మా, విశ్వసిస్తున్నావా? విశ్వసిస్తున్నారా? దేవునికి స్తోత్రం. చివరికి ఒక మాట ఏమన్నాడు? పాదాలు యేసయ్య పాదాలు కడుగుతున్నాడా? పాదాలు కడుగుతున్నాడు కదా. చివరిగా మన పాదములు కడగబడాలి, మన పాదాలు కడగబడాలి. పాదాలంటే మన నడత, మన నడక, మన ప్రవర్తన. మన ప్రవర్తన ఎక్కడెక్కడికో వెళ్తున్నాం, ఏవేవో చేస్తున్నాం, అవి ఆపి వాటి నుంచి వెనక్కి తిరిగి మరలా దేవుని సన్నిధిలో నువ్వు నిలబడాలి. దేవుని కొరకు నువ్వు నిలబడాలి. ప్రతి ఆదివారం నీ పాదాలు ఆయన సన్నిధిలో ఉండాలి. సంతలో కాదు, ఆఫీసులో కాదు, చదువుల్లో కాదు, కాలేజీలో కాదు, ఇంట్లో కాదు. నీ పాదాలు దేవుని సన్నిధిలో ఉండాలి. నీ మోకాళ్ళు ఆయన సన్నిధిలో వంగాలి. దేవునికి స్తోత్రం. అలాంటి కృప దేవుడు మనందరికి ఇచ్చి మనల్ని దేవుడు కడగాలని సంసిద్ధుడై ఉన్నాడు. కొరింథీయులకు రాసిన పత్రికలో పౌలు గారు చెప్తారు, తన ఆత్మచేత దేవుడు మనల్ని కడుగుతున్నాడని పౌలు గారు అంటారు. మాట చూడండి ఒకసారి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో 6వ అధ్యాయము 9, 10, 11 వచనాలు. 9, 10, 11 వచనాలు. అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు వారసులు కానేరని మీకు తెలియదా? 11వ వాక్యం చదివేమ్మా, టైం లేదు. ఆ మాటల తర్వాత ఇంటికి వెళ్ళి చదవండి. మీలో కొందరు అట్టివారై ఉంటిరి, కానీ ప్రభువైన యేసుక్రీస్తు నామమును మన దేవుని ఆత్మయందును మీరు కడగబడి, ఆత్మయందు మీరు కడగబడి పరిశుద్ధపరచబడిన వారై నీతిమంతులుగా తీర్చబడ్డాము. చప్పట్లు కొట్టండి గట్టిగా. మీరు దేవుని ఆత్మ చేత కడగబడాలి. ఆత్మ ద్వారా కడగబడి మీరు నీతిమంతులుగా మార్చబడతారు. పరిశుద్ధాత్మ ఈ రోజున మన మధ్యలో ఆత్మదేవుడు సంచరిస్తున్నాడు. దేని కొరకంట? పౌలు గారు అంటున్నారు, ఆత్మ మనల్ని కడుగుతుంది, ఆత్మ మనల్ని శుద్ధి చేస్తుంది. కనుక మీరు ఆత్మపూర్ణులై దేవుని ఆత్మను పొంది నోరు తెరిచయ్యా, నీ ఆత్మ నా మీదకి పంపించయ్యా, ఆత్మ ద్వారా నాకు శుద్ధీకరణ జరగాలి. ఆత్మ ద్వారా ఆత్మ ఏం చేస్తుందట? తానే మన పక్షమును నిలబడి మన పాపములు ఏం చేస్తున్నారట? ఒప్పింపచేస్తుందా, కప్పింపచేస్తుందా? ఒప్పింపచేయు ఆత్మ మీలో ఉండును గాక. పరిశుద్ధాత్మ దేవుడు నీలోనికి వచ్చి నీ లోపములన్నీ నీ ద్వారా ఒప్పింపజేసి నిన్ను దేవుడు కడుగును గాక. యోహాను తన మొదటి పత్రికలో 1వ అధ్యాయములో అంటాడు, యేసు రక్తము ప్రతి మనిషిని ఏం చేస్తుంది? పాపము నుండి ప్రతి మనిషిని ఏం చేస్తుంది? పవిత్రునిగా మార్చుచున్నది. యేసయ్య రక్తము ఒకటి ఆత్మ ద్వారా శుద్ధీకరణ, రెండవదిగా యేసు రక్తము ద్వారా మీరు కడగబడి పరిశుద్ధులుగా మార్చబడాలి. యేసయ్య రక్తములో పాపము లేదు, యేసయ్య రక్తములో అపవిత్రత లేదు. ఆయన పరిశుద్ధుడిగా ఈ లోకానికి వచ్చి తన రక్తాన్ని ప్రభు మన కొరకు చిందించాడు. ఆ రక్తములో మనం అందరం కడగబడుదుము గాక. బాప్తీసాలు లేని వారందరూ బాప్తీసములకు సంసిద్ధులయ్యుదురు గాక. రక్షణ పొందాలని ఆశ కలిగిన వాళ్ళు గట్టిగా హల్లెలూయా. ఆశ కలిగిన వాళ్ళు, కనీసం ఆశ కలిగిన వాళ్ళు, బాప్తిసం పొందిన వాళ్ళ గురించి చెప్పట్లా, పొందాలని ఆశ కలిగి ఉన్నా సరే అవరోధాలన్నీ దాటింపజేసి నీ ఆశను దేవుడు తీర్చును గాక. 3వ మాట, దేవుని వాక్యము ద్వారా. అదే పౌలు గారు అంటారు వాక్యం అనే ఉతక స్నానము ద్వారా మిమ్మల్ని పవిత్రులుగా మార్చుచున్నాము. పవిత్రులుగా మనం మారుతున్నాము. సంఘానికి వాక్యం అనే ఉతక స్నానం కావాలి. వాక్యము ద్వారా ఉతకబడాలి, వాక్యము ద్వారా కడగబడాలి, వాక్యము ద్వారా సరిచేయబడాలి, వాక్యము లోతులోనికి వెళ్ళి సరిదిద్దబడాలి. దేవునికి స్తోత్రం. అలాంటి కృప దేవుడు మనందరికి ఇచ్చి మనల్ని దేవుడు నిండుగా పరిశుద్ధులుగా అన్ని విషయాల్లో సంపూర్ణులుగా దేవుడు మనల్ని కడిగి పరిశుద్ధపరచునుగాక. ఆమేన్ చెప్పండి. అట్టి వారమై మనం దేవుని సందులో సాక్షులమై ఉందాము. దేవుడి మాటలు మన వినికిడిలో మన ఆత్మీయ జీవితంలో ఎదిగింప చేయుటకు, బలపరచుటకు దేవుడు సహాయము చేయునుగాక.